Hi everyone, this is Radhika, working as lecturer in Sir C.R. Reddy College for Women, Votluru. In this video session, I would like to discuss about the topic aquarium accessories such as aerators and filters in the ornamental fishery cluster paper for 6th Sem BSc Fishery students. Aeration. Among various water quality parameters for a successful aquaculture practice, dissolved oxygen content in the water is one of the most important parameter. జనరల్గా ఆక్వాకల్చర్ ప్రాక్టీస్ అనేది సక్సెస్ఫుల్ పాత్వేలో రన్ అవ్వాలి అంటే వేరియస్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఆ వేరియస్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటి అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ కంటెంట్ ఇన్ ద వాటర్లో ఎంత ఆక్సిజన్ అనేది డిజాల్వ్ అయ్యింది అన్నది ఇంపార్టెంట్ పారామీటర్. ఎందుకని? యాజ్ ద ఆక్సిజన్ ఈజ్ అ వైటల్ ఫర్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ద వాటర్ అండ్ హ్యావింగ్ యాన్ ఏరోబిక్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్. ఆక్సిజన్ అనేది ఈ వాటర్లో ఉన్న అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్కి ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఎందుకని అంటే ఆ వాటర్లో ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ ఏరోబిక్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ చూపిస్తున్నాయి కాబట్టి. ఏరోబిక్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ అంటే ఏంటి? ఏదైతే రెస్పిరేషన్ అనేది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో జరుగుద్దో వాటిని మనం ఏరోబిక్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ అని చెప్తాం అన్నమాట. ఇక్కడ వాటర్లో ఉన్న అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఏరోబిక్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ చూపిస్తున్నాయి అంటే ఆ ఆర్గానిజమ్స్ అన్నిటికీ ఆక్సిజన్ అనేది అవసరము. నెక్స్ట్, ద పర్పస్ ఆఫ్ aeration is to increase the concentration of oxygen in the water. అసలు ఏరేషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే వాటర్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేయడమే ఏరేషన్ యొక్క మెయిన్ పర్పస్. నెక్స్ట్, ఇన్ సైంటిఫిక్ ఆక్వాకల్చర్ ప్రాక్టీసెస్ దిస్ ఈజ్ మోర్ క్రిటికల్ బికాస్ ఆఫ్టెన్ ద రేట్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ మచ్ హయ్యర్ దాన్ ద న్యాచురల్ రేట్ ఆఫ్ రిప్లెనిష్మెంట్ ఆఫ్ ఆక్సిజన్ in the water through diffusion from atmosphere and photosynthesis of aquatic plants. మనం సైంటిఫిక్ ఆక్వాకల్చర్ ప్రాక్టీస్ చూస్తే ఈ ఏరేషన్ ప్రాసెస్ అనేది క్రిటికల్ అని చెప్తున్నారు. ఎందుకని? ఈ సైంటిఫిక్ ఆక్వాకల్చర్ ప్రాక్టీసెస్లో ఆక్సిజన్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంది. దేంతో పోలిస్తే రేట్ ఆఫ్ రిప్లెనిష్మెంట్ ఆఫ్ ఆక్సిజన్. రిప్లెనిష్మెంట్ అంటే ఏంటంటే రిప్లెనిష్మెంట్ మీనింగ్ ఏంటంటే రీఫిల్ అని, లేకపోతే టు మేక్ ఫుల్ ఆర్ కంప్లీట్ అగైన్ అనమాట. ఇక్కడ సైంటిఫిక్ ఆక్వాకల్చర్ ప్రాక్టీసెస్లో ఆక్సిజన్ కన్జంప్షన్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. దేంతో కంపేర్ చేస్తే? రీఫిల్ నథింగ్ బట్ రిప్లెనిష్మెంట్ ఆఫ్ ఆక్సిజన్తో కంపేర్ చేస్తే కన్సంప్షన్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంది అంటున్నారు. ఈ రీఫిల్ ఆఫ్ ఆక్సిజన్ నథింగ్ బట్ రిప్లెనిష్మెంట్ ఆఫ్ ఆక్సిజన్ కూడా ఎలా జరుగుద్ది అంటున్నారు? వాటర్లో త్రూ డిఫ్యూజన్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ అండ్ ఫోటోసింథసిస్ ఆఫ్ ఆక్వాటిక్ ప్లాంట్స్. వాటర్లో ఉన్న ఆక్వాటిక్ ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ అనేది ఈ లేక్స్ కానీ పాండ్స్ కానీ కేజెస్లోకి ఎలా వస్తుంది? త్రూ డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా వస్తుంది. డిఫ్యూజన్ అంటే ఏంటి? హైయర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్కి రావడమే కదా. అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ద లేక్స్, పాండ్స్, కేజెస్తో. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఈ సైంటిఫిక్ ఆక్వాకల్చర్ ప్రాక్టీస్లో ఆక్సిజన్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంది దాన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఆక్సిజన్. ఆ ప్రొడక్షన్ ఆఫ్ ఆక్సిజన్ కూడా ఎలా జరుగుతుంది? ఆ వాటర్లో ఉన్న ఆక్వాటిక్ ప్లాంట్స్ వల్ల అండ్ యాజ్ వెల్ యాజ్ అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ త్రూ డిఫ్యూషన్ ప్రాసెస్ ద్వారా ఈ వాటర్లోకి రీచ్ అవుతుంది. నెక్స్ట్, ఆక్సిజన్ ఈజ్ వన్ ఎన్విరాన్మెంటల్ పారామీటర్ దట్ ఎగ్జిస్ట్స్ ఎ ట్రెమెండస్ ఎఫెక్ట్ ఆన్ గ్రోత్. ఆక్సిజన్ని మనం ఒక ఎన్విరాన్మెంటల్ పారామీటర్ కింద కన్సిడర్ చేసాము. ఎందుకంటే అది గ్రోత్ మీద ట్రెమెండస్ ఎఫెక్ట్ని చూపిస్తుంది కాబట్టి. నెక్స్ట్, aerators are mechanical devices which increases the dissolved oxygen content of the water. ఏరేటర్స్ని మనం ఏమంటామంటే మెకానికల్ డివైజెస్ అంటాం. అవి ఏం చేస్తాయంటే వాటర్లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తాయి. నెక్స్ట్, ఏరేటర్స్ యూటిలైజెస్ ద ఎనర్జీ ఇన్పుట్ టు ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ వాటర్ అవైలబుల్ ఫర్ ఆక్సిజన్. ఈ ఏరేటర్స్ అనేవి ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని ఏం చేస్తాయంట? ఏదైతే సర్ఫేస్ ఏరియా అనేది ఆక్సిజన్కి అవైలబుల్గా ఉందో ఆ సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తాయన్నమాట. ఇంక్రీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆక్సిజన్ అనేది వాటర్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి ఆ ఆక్సిజన్ అనేది వాటర్తో కంబైన్ అయ్యి మనకి ఏం ఫామ్ అవుద్ది? లిక్విడ్ మీడియం కింద ఫామ్ అవుద్ది. నెక్స్ట్, గ్రావిటీ ఏరేటర్. ఈ గ్రావిటీ ఏరేటర్ అనేది
దే ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుద్ది అంటే నేమ్లోనే ఉంది, గ్రావిటీ ఏరేటర్. ద ఏరేటర్ విచ్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్, అందుకే గ్రావిటీ ఏరేటర్ నేమ్ ఇచ్చారనమాట. ఇన్ గ్రావిటీ ఏరేటర్స్ ద వాటర్ ఫాల్స్ అండర్ గ్రావిటీ అండ్ ఎయిర్ ఈస్ మిక్స్డ్ ఇన్ టు ఇట్ ఫ్రమ్ ద సరౌండింగ్ అట్మాస్ఫియర్. అసలు గ్రావిటీ అంటే ఏంటి? గ్రావిటీ అంటే ఒక ఫోర్స్ మాట. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది థింగ్స్గా, ఈ గ్రావిటీ నథింగ్ బట్ ఫోర్స్. ఈ ఫోర్స్ అనేది ఏం చేస్తుంది? థింగ్స్ని కానీ, థింగ్స్ అనే కాదు వేటినైనా సరే టువర్డ్స్ ద గ్రౌండ్ని టువర్డ్స్ ద గ్రౌండ్కి అట్రాక్ట్ చేస్తుంది అనమాట. గ్రావిటీ అనేది ఒక ఫోర్సు, అది థింగ్స్నే కాకుండా వేటినైనా టువర్డ్స్ ద గ్రౌండ్కి అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ గ్రావిటీ ఏరేటర్లు ఏమంటున్నారు? వాటర్ అనేది అండర్ గ్రావిటీ, అండర్ ఫోర్స్ వల్ల కింద పడుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ అనేది ఈ వాటర్తో మిక్సప్ అవుతుంది అంటున్నారు. ఇవి జనరల్గా ఈ గ్రావిటీ ఏరేటర్స్ అనేవి ఏంటి అంటే మ్యాన్మేడ్ అవ్వచ్చు, న్యాచురల్ అవ్వచ్చు. ఈ గ్రావిటీ ఏరేటర్స్ వల్ల కూడా మనకి ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఏరేషన్ జరుగుతుంది కదా. ఈ గ్రావిటీ ఏరేటర్లో మనం ఏం చెప్తున్నాము? వాటర్ అనేది కిందకి పడుతుంది త్రూ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల. కింద పడుతున్నప్పుడు ఈ కింద పడే సమయంలో ఆ సరౌండింగ్ అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ అనేది ఈ వాటర్తో కంబైన్ అవుతుంది. అంటే ఎయిర్లో ఏముంటుంది? ఆక్సిజన్ ఉంటుంది కదా. అంటే ఎప్పుడైతే ఆ ఎయిర్ అనేది వాటర్తో కంబైన్ అయిందో ఆ ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ అనేది వాటర్తో కంబైన్ అయినట్లకే కదా. అంటే ఆ వాటర్లో ఆక్సిజన్ అండ్ కాన్సన్ట్రేషన్ అనేది ఏమైనట్టు? పెరిగినట్టు. అలా గ్రావిటీ ఏరేటర్ ద్వారా వాటర్లో మనం ఆక్సిజన్ యొక్క కాన్సన్ట్రేషన్ని పెంచవచ్చు. నెక్స్ట్ సర్ఫేస్ ఏరేటర్, పేరులోనే ఉంది. సర్ఫేస్ ఏరేటర్ అంటే ఈ ఏరేటర్ అనేది వాటర్ సర్ఫేస్ మీద వర్క్ అవుతుందన్నమాట. దిస్ టైప్ ఆఫ్ ఏరేటర్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ పాండ్స్ అండ్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఇన్ లార్జ్ ట్యాంక్స్, కేజెస్ ఎక్సెట్రా. ఈ టైప్ ఆఫ్ ఏరేటర్స్ అనేవి జనరల్గా పాండ్స్లోను, లార్జ్ ట్యాంక్స్లోను, కేజెస్లోను మనం యూజ్ చేస్తాం అన్నమాట. దే ఆర్ యూజ్డ్ టు బ్రేకప్ ఆర్ ఎజిటేట్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్. ఈ సర్ఫేస్ ఆఫ్ వాటర్ ఏం చేస్తాయంటే ఈ సర్ఫేస్ ఏరియాస్ అనేవి ఏం చేస్తున్నాయి అంటున్నారు? ఎజిటేట్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్. ఎజిటేట్ అంటే ఏంటంటే మీనింగ్ ఏంటంటే స్టిర్ కానీ లేకపోతే డిస్టర్బ్ని మనం ఎజిటేట్ అంటాం. ఈ సర్ఫేస్ ఏరియాస్ అనేవి ఏం చేస్తాయి అంటే వాటర్ యొక్క సర్ఫేస్ని డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట. డిస్టర్బ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా. ఈ సర్ఫేస్ ఏరియాస్లో టైప్స్ చాలా డిజైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దే ఆర్ డిఫరెంట్ డిజైన్స్ ఆఫ్ సర్ఫేస్ టైప్ ఏరియాటర్స్ అవైలబుల్. దీంట్లో చాలా డిజైన్స్ అనేవి ఉంటాయి. ప్యాడిల్ వీల్ ఏరియాటర్స్ అండ్ స్ప్రే టైప్ సర్ఫేస్ ఏరియాటర్స్ ఆర్ కమర్షియల్ టైప్ సర్ఫేస్ ఏరియాటర్స్. మనకి సర్ఫేస్ ఏరియాటర్స్లో కమర్షియల్ టైప్స్ కూడా ఉంటాయి. ఆ కమర్షియల్ టైప్స్లోకి ఏమొస్తాయి? ప్యాడిల్ వీల్ ఏరేటర్ వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ స్ప్రే టైప్ ఏరేటర్ కూడా వస్తుంది. నెక్స్ట్ డిఫ్యూజర్ ఏరేటర్, పేర్లోనే ఉంది. ఈ ఏరేటర్ ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని వర్క్ అవుతాయి అంటే డిఫ్యూజన్ అనే. డిఫ్యూజ్ ఏరేటర్స్ ఇంజెక్ట్ ఎయిర్ ఆర్ ఆక్సిజన్ ఇంటూ ఏ బాడీ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బబుల్స్. ఈ డిఫ్యూజ్ ఏరేటర్స్ అనేవి ఏం చేస్తాయంటే వాటర్లోకి ఆక్సిజన్ని ఇంజెక్ట్ చేస్తాయన్నమాట. ఏ ఫామ్లో ఇంజెక్ట్ చేస్తాయి? బబుల్స్ ఫామ్లో ఇంజెక్ట్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ బబుల్స్ అనేవి వాటర్లోకి వెళ్ళగానే ఆ బబుల్స్ నుంచి ఆక్సిజన్ అనేది ఈ వాటర్లోకి బై డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా వెళ్ళిపోతాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఆక్సిజన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద బబుల్స్ టు ద వాటర్ బై డిఫ్యూజన్ అక్రాస్ ద లిక్విడ్ ఫిల్మ్. ఈ డిఫ్యూజ్ ఏరేటర్స్ అనేవి డిఫ్యూజన్ అనే ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని వర్క్ అవుతాయి. ఈ డిఫ్యూజ్ ఏరేటర్స్ అనేవి వాటర్లోకి ఆక్సిజన్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బబుల్స్ ఫామ్లో పంపుతాయి. ఆ బబుల్స్ అనేవి వాటర్లోకి వెళ్ళగానే ఆ బబుల్స్ నుంచి ఆక్సిజన్ అనేది త్రూ డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా వాటర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. నెక్స్ట్ టర్బైన్ ఏరేటర్స్. టర్బైన్ ఏరేటర్స్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ప్రొపెల్లర్ సబ్మర్జ్ ఇన్ ద వాటర్ టు బి ఏరేటెడ్. టర్బైన్ ఏరేటర్స్కి ఏముంటాయి అంటున్నారు? ప్రొపెల్లర్ ఉంటుంది అంటున్నారు. అసలు ప్రొపెల్లర్ అంటే ఏంటి? ప్రొపెల్లర్ అంటే అదొక మెకానికల్ డివైస్. దానికి ప్రొపెల్లర్కి ఒక రివాల్వింగ్ షాఫ్ట్ అనేది ఉంటుంది. ఆ రివాల్వింగ్ షాఫ్ట్కి బ్లేడ్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా. ప్రొపెల్లర్ అనేది ఒక మెకానికల్ డివైస్, దానికి ఒక రివాల్వింగ్ షాఫ్ట్ అనేది ఉంటుంది. ఆ షాఫ్ట్కి అటాచ్ అవుతూ బ్లేడ్స్ అనేవి ఉంటాయి. 2 కానీ లేకపోతే అంతకన్నా ఎక్కువ కానీ బ్లేడ్స్ కానీ అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏమంటారు? టర్బైన్ ఏరేటర్స్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ప్రొపెల్లర్ సబ్మర్జ్ ఇన్ ద వాటర్ టు బి ఏరేటర్. ఈ టర్బైన్ ఏరేటర్స్కి ప్రొపెల్లర్ ఉంటుంది, అది సబ్మర్జ్ అయి ఉంటుంది వాటర్లో. సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ బై రొటేషన్ ఆఫ్ ప్రొపెల్లర్ కాజెస్ గ్రేట్ ఏరియేషన్ టు అక్కర్ అట్ ద సర్ఫేస్. ఎప్పుడైతే ఈ ప్రొపెల్లర్ అనేది రొటేట్ అయిందో ఆటోమేటిక్గా వాటర్ అనేది సర్క్యులేట్ అవుతుంది. అప్పుడు ఆ ఏరియా మొత్తం ఏరేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్, ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఏరేటర్ ఈజ్ దట్ ప్రొపెల్లర్ కెన్ కాజ్ డ్యామేజ్ టు ద ఫిషెస్. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే
మనం ప్రొపెల్లర్ అంటే ఏం చెప్పుకున్నాము, అదొక మెకానికల్ డివైస్, దానికి ఒక రివాల్వింగ్ షాఫ్ట్ ఉంటుంది, ఆ షాఫ్ట్కి బ్లేడ్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం. మనకి టర్బైన్ ఏరేటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎప్పుడైతే ప్రొపెల్లర్ రొటేట్ అవుతుందో అప్పుడు సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ అనేది జరుగుతుంది. సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ అంటే ఆ వాటర్లో ఫిషెస్ aquatic ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, ఈ ప్రొపెల్లర్ రొటేట్ అయినప్పుడు ఈ వాటర్ అనేది సర్క్యులేట్ అవుతుంది. అంటే వాటర్ సర్క్యులేట్ అవుతుంది, వాటర్లో aquatic ఆర్గానిజమ్స్ కూడా సర్క్యులేట్ అవుతుంది కదా. ఎప్పుడైతే ఈ aquatic ఆర్గానిజమ్స్ నథింగ్ బట్ ఫిషెస్ అవన్నీ ఎప్పుడైతే ఈ ప్రొపెల్లర్ యొక్క బ్లేడ్ తగిలిందో ఆటోమేటిక్గా అవి డ్యామేజ్ అవుతాయి. అది మెయిన్ డిసడ్వాంటేజ్ అంటున్నారు వీటికి, ఈ టర్బైన్ ఏరేటర్కి. ఇది చూడండి, ఇది టర్బైన్ ఏరేటర్, ఇది ప్రొపెల్లర్. దీనికి మనకి రివాల్వింగ్ షాఫ్ట్ అనేది ఉంటుంది, చుట్టూ మనకి బ్లేడ్స్ అనేవి ఉంటాయి. ఫర్ సపోజ్ నా క్రస్సరే ఈ ఈ బ్లేడ్స్ అనుకోండి, సపోజ్ నా క్రస్సరే ప్రొపెల్లర్ అనుకోండి, ఓకేనా. ఇదే క్రస్సరే ఇలా రొటేట్ అవుతుంది అంటే నథింగ్ బట్ ప్రొపెల్లర్ రొటేట్ అవుతుంది. ఈ ప్రొపెల్లర్ రొటేట్ అవుతుందంటే వాటర్ కూడా ఇలాగే రొటేట్ అవుతుంది కదా. ఈ వాటర్లో aquatic ఆర్గానిజమ్స్ ఏమవుతాయి, ఇలా రొటేట్ అవుతాయి. ఆటోమేటిక్గా వాటర్ సర్క్యులేషన్ జరుగుతుందంటే దాంట్లో aquatic ఆర్గానిజమ్స్ కూడా కిందికి పైకి అలా మూవ్ అవుతాయి కదా. ఎప్పుడైతే ఈ aquatic ఆర్గానిజమ్స్ అనేవి ఈ బ్లేడ్స్కి తగిలినాయో అప్పుడు ఆటోమేటిక్గా డ్యామేజ్ అనేది ఆ ఫిషెస్కి డ్యామేజ్ అనేది అవుద్ది. అది మెయిన్ డిసడ్వాంటేజ్ మాట ఈ టర్బైన్ ఏరేటర్స్లో. ఇది ఏంటంటే ప్యాడిల్ వీల్ ఏరేటర్ మాట ఇది. నెక్స్ట్ ఇది ఏంటంటే డిఫ్యూజ్ ఏరేటర్లో మనం ఏం చెప్పుకున్నాము, బబుల్స్ ఫామ్లో ఆక్సిజన్ అనేది డిఫ్యూజ్ అవుద్ది వాటర్ బాడీలోకి. చూడండి ఇలా ఇవన్నీ బబుల్స్ మాట ఇలా డిఫ్యూజ్ అవుతుంది. ఈ వాటర్లోకి వెళ్ళగానే ఏమవుతాయి అంటే ఈ బబుల్స్లో నుంచి ఆక్సిజన్ అనేది డిఫ్యూజ్ అవుద్ది అన్నమాట. ఇది సర్ఫేస్ ఏరేటర్. ఈ సర్ఫేస్ ఏరేటర్ అనేది వాటర్ యొక్క సర్ఫేస్ మీద వర్క్ అవుతుంది. ఈ సర్ఫేస్ ఏరేటర్ ఏం చేస్తా అంటే వాటర్ యొక్క సర్ఫేస్ని డిస్టర్బ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఏరియా అంతా డిస్టర్బ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆక్సిజన్ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ ఇవి స్ప్రే ఏరేటర్స్ అన్నమాట. స్ప్రే ఫామ్లో చూడండి ఏరేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫిల్టరేషన్. రిమూవల్ ఆఫ్ పార్టికల్స్ ఫ్రమ్ ఏ వాటర్ ఫ్లో ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఆక్వాకల్చర్. జనరల్గా ఆక్వాకల్చర్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే వాటర్లో ఉన్న పార్టికల్స్ని రిమూవ్ చేయడమే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఆక్వాకల్చర్లో. నెక్స్ట్ సస్పెండెడ్ సాలిడ్స్, డిజాల్వ్డ్ సాలిడ్స్ and organic matter were removed from water by filtration of water through suitable media. వాటర్లో సస్పెండ్ అయిన సాలిడ్స్ని కానీ, డిజాల్వ్ సాలిడ్స్ని కానీ, ఆర్గానిక్ మ్యాటర్ని కానీ బై ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా మన వాటర్లో ఉన్న వీటినన్నిటిని రిమూవ్ చేస్తాం. సూటబుల్ మీడియాని యూస్ చేసుకొని వీటినన్నిటిని మనం వాటర్లో ఉన్న అన్నిటిని రిమూవ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫిల్టరేషన్. Mechanical filtration. In aquaculture, mechanical filtration is used primarily for the separation of solids and liquids. ఆక్వాకల్చర్లో మెకానికల్ ఫిల్టరేషన్ యూజ్ చేసి మనం ఏం సపరేట్ చేస్తామంటున్నారు, సాలిడ్స్ని లిక్విడ్స్ని సపరేట్ చేస్తామంటున్నారు. నెక్స్ట్ ఏ మెకానికల్ ఫిల్టర్ ఈజ్ ఎ ఫిల్టర్ దట్ ఈస్ సెట్ ఇన్ టు ద వాటర్ ఫ్లో టు కలెక్ట్ ద పార్టికల్స్ అండ్ లార్జర్ ఆబ్జెక్ట్స్ అండ్ అలౌ వాటర్ టు పాస్ టు ద మెకానికల్ ఫిల్టర్. ఎప్పుడైతే మెకానికల్ ఫిల్టర్ని వాటర్లో పెట్టామో ఈ ఆటోమేటిక్గా వాటర్ అనేది మెకానికల్ ఫిల్టర్ గుండా పాస్ అవ్వగలదు, కానీ పార్టికల్స్ని అండ్ యాజ్ వెల్ యాజ్ లార్జర్ ఆబ్జెక్ట్స్ని ఈ మెకానికల్ ఫిల్టర్ అనేది ఫిల్టర్ చేసేస్తుంది. నెక్స్ట్ ద సింప్లెస్ట్ టైప్ కంప్రైజెస్ ఎ స్టాటిక్ స్క్రీన్, ఎ గ్రేటింగ్ ఆర్ పెర్ఫోరేట్ ప్లేట్. మన సింపుల్ మెకానికల్ ఫిల్టర్ చూస్తే కనుక ఒక స్టాటిక్ స్క్రీన్ అనేది ఉంటుంది, గ్రేటింగ్ ఆర్ పెర్ఫోరేట్ ప్లేట్ అనేది ఉంటుంది. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే పార్టికల్స్ని కానీ లార్జర్ ఆబ్జెక్ట్స్ని ఫిల్టర్ చేయడానికి, నథింగ్ బట్ కలెక్ట్ చేయడానికి ఈ స్టాటిక్ స్క్రీను, గ్రేటింగ్ ఆర్ పెర్ఫోరేట్ ప్లేట్ అనేవి ఉపయోగపడతాయి. ఈ మెకానికల్ ఫిల్టర్స్ అనేవి ఎలా ఉంటాయి అంటున్నారు, సింపుల్ ఇన్ ఆపరేషన్ అండ్ రిలేటివ్లీ ఈజీ టు మెయింటైన్. వాటి యొక్క ఆపరేటింగ్ అనేది సింపుల్గా ఉంటుంది, వాటి యొక్క మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది అంటున్నారు. నెక్స్ట్ ఇన్ శాండ్ ఫిల్టర్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్స్ పెర్కోలేటింగ్ వాటర్ త్రూ ఏ శాండ్ బెడ్. ఈ శాండ్ ఫిల్టర్లో మనం శాండ్ని మీడియా కింద తీసుకుంటున్నాం అన్నమాట, సూటబుల్ మీడియా కింద తీసుకుంటున్నాం. ఈ శాండ్ ఫిల్టర్లో ప్రిన్సిపల్ ఏమి ఇన్వాల్వ్ అయింది అంటున్నారు, పెర్కోలేటింగ్ వాటర్ త్రూ ఏ శాండ్ బెడ్. పెర్కోలేషన్ అంటే ఏంటంటే స్లో మూమెంట్ ఆఫ్ వాటర్ అన్నమాట, మూమెంట్ ఆఫ్ వాటర్. ఇక శాండ్ ఫిల్టర్లో వాటర్ అనేది స్లోగా శాండ్ బెడ్ ద్వారా మూవ్ అవుతుంది అంటున్నారు. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, గ్రెయిన్స్ ఆఫ్ శాండ్ ఫార్మ్ ఏ లేయర్ విచ్ ఈస్ పెనిట్రేటెడ్ బై ద వాటర్ అండ్ విల్ స్టాప్ లార్జర్ పార్టికల్స్ ఇన్ ద ఇంటర్వెల్స్ బిట్వీన్ గ్రెయిన్స్ యాక్టింగ్ లైక్ ఎ సింపుల్ సివ్. ఈ శాండ్ గ్రెయిన్స్ అనేవి ఒక లేయర్ కింద ఫామ్ అవుతాయి, ఆ లేయర్ గుండా వాటర్ అనేది ఫ్లో అవ్వగలదు, కానీ లార్జర్ పార్టికల్స్ అనేవి
ఫ్లో అవ్వలేవు. ఎందుకని లార్జర్ పార్టికల్స్ ఫ్లో అవ్వలేవు అంటే ఈ శాండ్ గ్రెయిన్కి మధ్య గ్యాప్ అనేది ఒక సింపుల్ సివ్, నథింగ్ బట్ ఒక చిన్న ఒక జల్లి లాంటిగా ఏర్పడదు అన్నమాట. ఈ శాండ్ గ్రెయిన్ మధ్య గ్యాప్ అనేది ఆ సింపుల్ సీవ్లో ఈ లార్జర్ పార్టికల్స్ అనేవి ఆగిపోతాయి, వేరాజ్ వాటర్ అనేది ఈజీగా ఫ్లో అవ్వగలదు. నెక్స్ట్, స్మాలర్ పార్టికల్ విల్ ఆల్సో బి రిటైన్డ్ బై ద వాల్ ఎఫెక్ట్ ఆన్ ద గ్రెయిన్ సర్ఫేస్. ఇక్కడ ఏమంటున్నారు, స్మాలర్ పార్టికల్స్ కూడా రీటైన్డ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే అబ్జర్వ్, స్మాలర్ పార్టికల్స్ కూడా అబ్జర్వ్ అవుతాయి. అంటే ఎలా అబ్జర్వ్ అవుతాయి, గ్రెయిన్ అంటే శాండ్ గ్రెయిన్ సర్ఫేస్ యొక్క వాల్ ఎఫెక్ట్ వల్ల ఈ స్మాలర్ పార్టికల్స్ కూడా అబ్జర్వ్ అవుతాయి. నెక్స్ట్, వేరియస్ టైప్స్ ఆఫ్ మెకానికల్ ఫిల్టర్స్ ఆర్ స్టేషనరీ స్క్రీన్ అండ్ రొటేటరీ స్క్రీన్ అనే వేరియస్ టైప్స్ మాటవి. నెక్స్ట్, గ్రావిటీ ఫిల్టరేషన్. ఈ గ్రావిటీ ఫిల్టరేషన్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంతే కదా, అందుకే గ్రావిటీ ఫిల్టరేషన్ నేమింగ్ ఇచ్చారు. గ్రావిటేషనల్ ఫిల్టరేషన్ యూటిలైజెస్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ టు సపరేట్ పార్టికల్స్ ఫ్రమ్ ఫ్లూయిడ్. ఈ గ్రావిటేషనల్ ఫిల్టరేషన్లో ఏమవుద్ది అంటే గ్రావిటీ అనే ఫోర్స్ని యూజ్ చేసుకొని ఫ్లూయిడ్ నుంచి పార్టికల్స్ని సపరేట్ చేస్తారు. నెక్స్ట్, డెన్సిటీ డిఫరెన్స్ ఆఫ్ ద సస్పెండెడ్ పార్టికల్స్ అండ్ వాటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఫిల్టరేషన్. ఈ ఫిల్టరేషన్ ఏం యూజ్ చేస్తారు అంటే సస్పెండెడ్ పార్టికల్స్ అండ్ వాటర్ యొక్క డెన్సిటీ డిఫరెన్స్ని ఈ గ్రావిటీ ఫిల్టరేషన్లో కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్, అసలు డెన్సిటీ అంటే ఏంటి, మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ బై వాల్యూమ్, అంటే D = M/V అని జనరల్గా మనకు తెలిసింది. అంటే సస్పెండెడ్ పార్టికల్స్ యొక్క డెన్సిటీని, వాటర్ యొక్క డెన్సిటీని, ఆ రెండింటి మధ్య డెన్సిటీ డిఫరెన్స్ని ఈ గ్రావిటీ ఫిల్టరేషన్లో కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్, ఏ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రావిటీ ఫిల్టరేషన్ ఈ సెడిమెంటేషన్. సెడిమెంటేషన్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సెడిమెంటేషన్ అంటే ఏంటి, సెడిమెంటేషన్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ అలౌయింగ్ పర్టిక్యులేట్ మెటీరియల్స్ హ్యావింగ్ డెన్సిటీ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ సస్పెండింగ్ లిక్విడ్. ఈ సెడిమెంటేషన్లో ఏంటంటే మెటీరియల్స్ యొక్క డెన్సిటీ అనేది సస్పెండెడ్ లిక్విడ్ కన్నా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే మెటీరియల్ డెన్సిటీ అనేది సస్పెండెడ్ లిక్విడ్ కన్నా ఎక్కువగా ఉందో గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది ఏమవుద్ది, ఆ మెటీరియల్స్ అనేవి కిందకి సెటిల్ అయిపోతాయి. ఇక్కడ చూస్తే కనుక మీరు ఇది మడ్డీ వాటర్ అంటే పర్టికులర్ మెటీరియల్స్ను అండ్ యాజ్ వెల్ యాజ్ లిక్విడ్ అనేది కంబైన్ అయి ఉంది. దీన్ని ఒక ఫ్యూ అవర్స్ మనం డిస్టర్బ్ చేయకుండా ఉంచేసరికి ఎలా అయింది, పైన లిక్విడ్ సపరేట్ అయిపోయింది, కింద మెటీరియల్స్ అనేవి కిందకి వచ్చేసినాయి. ఎందుకు, ఈ మెటీరియల్స్ యొక్క డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంది. దేంతో కంపేర్ చేస్తే, ఈ సస్పెండింగ్ లిక్విడ్తో కంపేర్ చేస్తే, ఈ లిక్విడ్తో కంపేర్ చేస్తే, టాప్లోని లిక్విడ్తో కంపేర్ చేస్తే, ఈ లిక్విడ్ యొక్క డెన్సిటీతో కంపేర్ చేస్తే ఈ మెటీరియల్స్ యొక్క డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంది. సో ఎప్పుడైతే దీని యొక్క కింద సస్పెండ్ అయిన లిక్విడ్ యొక్క డెన్సిటీ అనేది ఈ కింద సస్పెండ్ అయిన మెటీరియల్స్ యొక్క డెన్సిటీ అనేది లిక్విడ్ కన్నా ఎక్కువగా ఉందో ఆటోమేటిక్గా డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కింద సెటిల్ అయిపోద్ది. ఆ పైన ఉన్నదాన్ని మనం ఏమంటాము, సూపర్నెంట్ లిక్విడ్ అంటాము, ఈ కింద ఉన్నది మెటీరియల్స్ అన్నమాట. అర్థమైందా, ఈ కింద ఉన్నది ఏంటి, సూపర్నెంట్ మెటీరియల్స్ యొక్క డెన్సిటీ అనేది దీంతో కంపేర్ చేస్తే, ఈ లిక్విడ్తో కంపేర్ చేస్తే దీని యొక్క డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంది. సో డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఇది కింద సెటిల్ అయిపోయింది. ఇదే సెడిమెంటేషన్ ప్రాసెస్. దీని కింద సెడిమెంట్ అంటాము, పైదాన్ని సూపర్నెంట్ లిక్విడ్ అంటాము. నెక్స్ట్, బయోలాజికల్ ఫిల్టరేషన్. బయో అంటే ఏంటి, లివింగ్ ఆర్గాన్స్. బయో అంటే నథింగ్ బట్ లివింగ్ ఆర్గాన్స్. ఈ బయోలాజికల్ ఫిల్టరేషన్లో లివింగ్ ఆర్గానిజమ్స్ యూజ్ చేసి ఫిల్టరేషన్ అనేది రన్ చేస్తారు. కాన్సన్ట్రేషన్ ఆఫ్ అమోనియా ఇన్ కల్చర్ వాటర్ ఈజ్ రెడ్యూస్డ్ బై బయోలాజికల్ ఫిల్టరేషన్ ప్రాసెస్. జనరల్గా వాటర్లో అమోనియా కాన్సన్ట్రేషన్ని రెడ్యూస్ చేయడానికి బయోలాజికల్ ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది రన్ చేస్తారు. బయోలాజికల్ ఫిల్టర్స్ ఆర్ డివైసెస్ టు కల్చర్ మైక్రో ఆర్గానిజం దట్ విల్ పెర్ఫార్మ్ ద గివెన్ టాస్క్ ఆఫ్ రెడ్యూసింగ్ ద అమోనియా కాన్సన్ట్రేషన్ వెన్ ద వాటర్ విత్ హై అమోనియా లెవెల్స్ ఫ్లోస్ త్రూ దెమ్. ఈ బయోలాజికల్ ఫిల్టర్స్ అనేవి ఏంటి, నథింగ్ బట్ ఆ డివైజెస్ మాట. ఆ డివైజెస్ మనం ఏం కల్చర్ చేస్తాము, మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి కల్చర్ చేస్తాం. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏం చేస్తాయి, వాటర్లో కనుక ఇన్ కేస్ ఆఫ్ అమోనియా కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయితే అమోనియా కాన్సన్ట్రేషన్ని రెడ్యూస్ చేస్తాయి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి. నెక్స్ట్, ఇన్ వాటర్ బోత్ అమోనియా అండ్ అమోనియం అయాన్స్ ఆర్ ప్రజెంట్ అండ్ దేర్ సమ్ ఈజ్ నోన్ యాజ్ టోటల్ అమోనియా నైట్రోజన్. వాటర్లో అమోనియా ఉంటుంది, అమోనియం అయాన్స్ అనేవి ఉంటాయి. వాటి యొక్క సమ్ని మనం ఏమంటాము, టోటల్ అమోనియా నైట్రోజన్, నథింగ్ బట్ టాన్ అంటమాట. వాటి యొక్క ప్రపోర్షన్స్ అనేవి pHతో వ్యారీ అవుతాయి. అమోనియా ఈజ్ టాక్సిక్ టు ఫిష్కి అమోనియా అనేది టాక్సిక్ మాట.
నెక్స్ట్ బయోలాజికల్ ఫిల్టర్స్, వీటిని బయోఫిల్టర్స్ అని కూడా అంటారు. ఆర్ యూజ్ టు మెయింటైన్ వాటర్ క్వాలిటీ ఇన్ రీసర్క్యులేటింగ్ ఆర్ క్లోజ్డ్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్. ఆక్వాకల్చర్ సిస్టమ్స్లో వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి ఈ బయోఫిల్టర్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ బయోలాజికల్ ఫిల్టర్స్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ ద మెయిన్ ఫిల్టరేషన్ సిస్టమ్ విచ్ ఎన్ష్యూర్స్ వాటర్ క్వాలిటీ ఇన్ ద ఆక్వాకల్చర్ ఫార్మ్. జనరల్గా వాటర్ క్వాలిటీ అనేది ఆక్వాకల్చర్ సిస్టంలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కదా. ఈ వాటర్ క్వాలిటీని బాగా ఎవరు మెయింటైన్ చేయగలరు? బయోలాజికల్ ఫిల్టర్స్ అనేవి బాగా అంటే వాటర్లో ఎటువంటి అమోనియా అనేది జనరల్గా టాక్సిక్ కదా. వాటర్లో అమోనియా లేకుండా చూసేది ఎవరు? ఈ బయోలాజికల్ ఫిల్టర్సే కదా. సో ఈ బయోలాజికల్ ఫిల్టర్స్ అనేవి ఆక్వాకల్చర్ ఫామ్లో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. హవెవర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ ఆర్ అక్వేరియం ఫార్మ్స్. అక్వేరియం సిస్టమ్స్లో ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇన్ బయోలాజికల్ ఫిల్టర్స్ బ్యాక్టీరియా ఆర్ యూజ్ టు కన్వర్ట్ అమోనియా ఇన్ వేరియస్ స్టెప్స్. బయోలాజికల్ ఫిల్టర్స్ అనేవి ఎందుకు అవి ఏంటని చెప్పాము? అవి ఒక డివైజెస్, అవి మైక్రో ఆర్గానిజమ్స్ని కల్చర్ చేయడానికి యూజ్ అవుతున్నాయి. ఈ బయోలాజికల్ ఫిల్టర్స్ అనేవి ఏం చేస్తున్నాయి? వాటర్లో అమోనియా కనుక ఎక్కువ ఉంటే వాటిని రెడ్యూస్ చేస్తాయి, వాటి యొక్క కాన్సన్ట్రేషన్ని రెడ్యూస్ చేస్తున్నాయి. అవి ఎలా చేస్తాయి అంటే ఆ బ్యాక్టీరియా అనేది ఈ వాటర్లో ఉన్న హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ అమోనియాని ఎలా రెడ్యూస్ చేస్తే చూద్దాం. ఇప్పుడు కన్జర్వేషన్ ఆఫ్ అమోనియం టు నైట్రైట్ ఫస్ట్ స్టెప్, అంటే అమోనియంని నైట్రేట్ కింద కన్వర్ట్ చేయడం. సెకండ్ స్టెప్ ఏంటి? కన్వర్షన్ ఆఫ్ నైట్రైట్ టు నైట్రేట్. ఆ ఫార్మ్ అండ్ నైట్రైట్ అనేది నైట్రేట్ కింద కన్వర్ట్ అవ్వడం సెకండ్ స్టెప్. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ నైట్రేట్ టు మాలిక్యులర్ నైట్రోజన్ అనేది థర్డ్ స్టెప్. ఫస్ట్ అమోనియం అనేది నైట్రేట్ కింద ఫామ్ అవుద్ది, ఆ నైట్రేట్ అనేది నైట్రేట్ కింద ఫామ్ అవుద్ది, ఆ ఫామ్ అండ్ నైట్రేట్ అనేది మాలిక్యులర్ నైట్రోజన్ కింద ఫామ్ అవుద్ది. ద ఫస్ట్ టూ స్టెప్స్ నోన్ యాజ్ నైట్రిఫికేషన్. అంటే అమోనియాని నైట్రైట్ కింద ఫామ్ అయ్యి నైట్రైట్ అనేది నైట్రేట్ కింద ఫామ్ అవడాన్ని నైట్రిఫికేషన్ అంటాం. ఈ నైట్రిఫికేషన్ అనేది స్పెసిఫిక్ బ్యాక్టీరియా వల్ల స్పెసిఫిక్ బ్యాక్టీరియాతో పెర్ఫామ్ చేయబడుతుంది. ఆ స్పెసిఫిక్ బ్యాక్టీరియా ఏంటంటే నైట్రోసోమోనాస్ బ్యాక్టీరియా. ద ఫస్ట్ టూ స్టెప్స్ నోన్ యాజ్ నైట్రిఫికేషన్ ఆర్ పర్ఫార్మ్డ్ బై స్పెసిఫిక్ బ్యాక్టీరియా విచ్ ఆక్సిడైజ్ అమోనియా. ఒక స్పెసిఫిక్ బ్యాక్టీరియా చేత ఈ నైట్రిఫికేషన్ అనేది రన్ అవుద్ది. ఆ స్పెసిఫిక్ బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుందంటే అమోనియాని ఆక్సిడైజ్ చేస్తుంది. ఆ బ్యాక్టీరియా ఏంటంటే నైట్రోసోమోనాస్. ఆ నైట్రోసోమోనాస్ అనేది అమోనియాని యూటిలైజ్ చేసుకుంటుంది. అమోనియాని ఒక ఫుడ్ సోర్స్ కింద యూటిలైజ్ చేసుకొని నైట్రైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? అమోనియా అనేది నైట్రైట్ కింద కన్వర్ట్ అయ్యి ఆ నైట్రేట్ అనేది నైట్రేట్ కింద కన్వర్ట్ అవ్వడం నైట్రిఫికేషన్ అంటారు. ఆ నైట్రిఫికేషన్ ఎలా జరుగుద్ది అంటే నైట్రోసోమోనాస్ బ్యాక్టీరియా వల్ల జరుగుద్ది. ఈ నైట్రోసోమోనాస్ బ్యాక్టీరియా అనేది అమోనియాని ఫుడ్ సోర్స్ కింద యూటిలైజ్ చేసుకొని నైట్రైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, దిస్ నైట్రేట్ ఈస్ ఫర్దర్ కన్వర్టెడ్ నైట్రేట్ బై నైట్రోబాక్టర్. ఈ ఫామ్ అయిన నైట్రేట్ అనేది నైట్రేట్ కింద నైట్రోబాక్టర్ అనేది కన్వర్ట్ చేస్తుంది. దీస్ బ్యాక్టీరియా గ్రో అండ్ కాలనైజ్ ఆన్ ద ఫిల్టర్ మీడియా ఆఫ్ బయోలాజికల్ ఫిల్టర్. ఈ బ్యాక్టీరియా అనేది బయోలాజికల్ ఫిల్టర్ యొక్క ఫిల్టర్ మీడియాలో గ్రో అవుతుంది అనమాట. బోత్ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా విల్ గ్రో అండ్ కాలనైజ్ ద బయో ఫిల్టర్ యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈస్ ఫుడ్ అవైలబుల్. ఈ జనరల్గా ఈ నైట్రోసోమోనాస్ బ్యాక్టీరియా కానీ ఈ నైట్రోబాక్టర్ అనేవి ఈ బయోఫిల్టర్లో గ్రో అవుతాయి. ఎప్పటి వరకు? ఫుడ్ అనేది అవైలబుల్గా ఉన్నంత వరకు ఈ బ్యాక్టీరియా అనేది బయోఫిల్టర్స్లో ఉంటుంది, గ్రో అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద నైట్రిఫికేషన్ ప్రాసెస్ డిపెండ్స్ అపాన్ ద ఆప్టిమమ్ గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా ఆన్ ద బయోఫిల్టర్ మీడియం. అంటే ఈ నైట్రిఫికేషన్ ప్రాసెస్ యొక్క ఎఫిషియన్సీ దేని మీద డిపెండ్ అవుద్ది అంటున్నారు? బయోఫిల్టర్ మీడియంలో ఉన్న బ్యాక్టీరియా యొక్క గ్రోత్ని బట్టి. అంతే కదా, బ్యాక్టీరియా ఏ కదా ఈ నైట్రిఫికేషన్ ప్రాసెస్ అనేవి రన్ చేసేది. సో నైట్రిఫికేషన్ ప్రాసెస్ అనేది ఎఫిషియెంట్గా ఉండాలి అంటే, ఎఫిషియెంట్గా వర్క్ అవ్వాలి, ప్రాసెస్ రన్ అవ్వాలి అంటే ఈ బయోఫిల్టర్ మీడియంలో ఉన్న బ్యాక్టీరియా యొక్క గ్రోత్ మీద డిపెండ్ అవుతుంది. వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ బ్యాక్టీరియల్ గ్రోత్ ఈజ్, ఇప్పుడు చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఆ బ్యాక్టీరియల్ గ్రోత్ని ఎఫెక్ట్ చేస్తాయి. దాంట్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ అమోనియా ఇన్ ద వాటర్లో ఎంత అమౌంట్ ఆఫ్ అమోనియా ఉందో అది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. ఎందుకని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్? ఈ జనరల్గా బ్యాక్టీరియా మనం ముందు స్లైడ్లో చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, ద ఆటోట్రాఫిక్ బ్యాక్టీరియా నైట్రోసోమోనాస్ బ్యాక్టీరియా యూటిలైజ్ అమోనియా యాజ్ ఎ ఫుడ్ సోర్స్. అంటే అమోనియాని, వాటర్లో ఉన్న అమోనియాని ఫుడ్ కింద తీసుకుంటున్నాయి. ఆ బ్యాక్టీరియా సర్వైవ్ అవ్వాలి అంటే ఫుడ్ అనేది ఉండాలి కదా. అంటే నథింగ్ బట్ అవి ఏం ఫుడ్ తీసుకుంటున్నా అమోనియాని తీసుకుంటున్నాయి.
సో ఇక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్కి వాటర్లో ఉన్న అమౌంట్ ఆఫ్ అమోనియా అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కింద ప్లే చేస్తుంది అనమాట. ఎందుకని ఆ బ్యాక్టీరియా అనేది వాటి మీద కదా సర్వైవ్ అనేది, అందుకే అది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేశారు. నెక్స్ట్ అదర్ ఫ్యాక్టర్స్ ఏంటి? టెంపరేచర్, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్, pH, సెలినిటీ, ఆర్గానిక్ సబ్స్టెన్స్ అండ్ టాక్సిక్ సబ్స్టెన్స్ అనేవి కూడా అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి? వాటర్లో ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్లో ఉన్న అమోనియా అమౌంట్ని బట్టి ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకని ఈ బ్యాక్టీరియా దేని మీద డిపెండ్ అవుతుంది? అమోనియా కదా ఫుడ్ సోర్స్ అనేది. సో వాటర్లో ఉన్న అమోనియా అమౌంట్ బట్టి ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.